హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మాన్సా అండ్ సాయితన్వి. ఈరోజు మా నిధి బర్త్డే, మా బేబీ బర్త్డే ఒకటే రోజు అన్నట్టు. మేమైతే గుడికి వెళ్తున్నాము. బేబీ కార్లో బిజీ, ఫోన్లో బిజీ, సీసీ కెమెరా బిజీ, ఎప్పుడు పని బిజీ ఉంటుంది. ఇంటి దగ్గర చిత్తరాంబ గుడి అని చెప్పి మా అమ్మవారి గుడి ఉంది, అక్కడికి వెళ్తున్నాము గుడికి. డాడీ వాళ్ళు కూడా వచ్చేసారు తొందరనే. ఈరోజు బయటికి వెళ్దాం లంచ్కి అని చెప్పి గుడి చేసుకొని లంచ్ చేద్దామని బయటికి వెళ్ళాం డాడీ వాళ్ళ దగ్గరికి. డాడీ బిర్యానీ తిందామంటే మా డాడీ మిల్స్ తిందని చెప్పి మిల్స్ జేఎన్టీ దగ్గర ఒక మిల్స్ రెస్టారెంట్కి తీసుకొచ్చాడు డాడీ. బాగానే ఉంది రెస్టారెంట్, మిల్స్ కూడా బాగానే ఉండే. కానీ మా పిల్లలకు నాన్ వెజ్ పిచ్చి ఎక్కువ కదా, నాన్ వెజ్ తిద్దాం అనే వరకు 6 మీల్స్, చికెన్ కర్రీ, మటన్ ఫ్రై అని చెప్పి డాడీ ఆర్డర్ ఇచ్చేస్తే మేము తినడానికి బయటికి లంచ్కని వచ్చాము. అట్లా షాపింగ్ వెళ్దామంటే ఇంట్రెస్ట్ లేదని చెప్పి లంచ్ చేసి ఇంటికి వెళ్ళిపోయామన్నట్టు. డాడీ లూలో మాల్ పోదామంటే ఏముంటుంది మాలల్లో అదే తిరుగుడు, నా వల్ల కాదు, నేను బయట తిరిగా, కావాలంటే మీరు వెళ్ళిపోండి, నేను బస్సులో పనికి బయటికి వెళ్ళిపోతాను డాడీ అనే వరకు మా వీరుబాయి కోతి పనులు ఆగాయి. కారు ఇష్టం. ఇక వీళ్ళిద్దరు బర్త్డేస్ అని చెప్పి నేను మా బేబీ ఇద్దరు కలిసి కేక్ తీసుకురానికి వెళ్ళాము. అంటే ఎవరికి వాళ్ళే తెచ్చుకోవాలా అన్నట్టు ఉండే అని చెప్పి నేను నిధి వెళ్ళామన్నట్టు. జనరల్గా మేము ఐస్ క్రీమ్ కేక్సే ప్రిఫర్ చేస్తాము, ఎందుకంటే క్రీమ్స్ ఎట్లుంటాయో తెలియదు కదా అని చెప్పి ఐస్ క్రీమ్స్ కేక్సే అమూల్, హెరిటేజ్, అరుణ్ ఇవే మేము ప్రిఫర్ చేస్తాం అన్నట్టు. ఇద్దరు బర్త్డేస్ కదా, 2 కేకులు తీసుకున్నాను నేను మా బేబీ. అప్పటికి నేను గూగుల్ పే, నా బర్త్డే కేక్ నేనే కొనాలంటే గూగుల్ పే చేస్తాను చూసుకోని అని చెప్పేసి కేక్ తీసుకొని వచ్చేస్తున్నా. నేను నిధి బైక్ మీద కూర్చున్నాము. ఇంట్లో డెకరేషన్ కూడా రెడీ, బర్త్డే గర్ల్ రెడీ. ఎలా ఉంది మా ఇంట్లో డెకరేషను? జస్ట్ లిమిటెడ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఇంటికి పిలిపించాను అన్నట్టు. మా చిన్న ఆడపడుచు అయితే రాలేదు. డెకరేషన్ ఎలా ఉంది ఫస్ట్ అది చెప్పండి మీరు నాకు. బెలూన్స్ మీద పెట్టాలి కానీ ఇంకా బెలూన్స్ సెట్ చేయలేము. మా నిధి రెడీగా ఉంది కేక్ కట్ చేయడానికి. వాళ్ళ ఫాదరు నిధి కేక్ వచ్చేసింది, తీసుకొచ్చేసి పెట్టేశాను. ఇక వీళ్ళు ముగ్గురు అయితే రెడీగా ఉన్నారు కేక్ కట్ చేసుకోనికి. 3 పిల్లలు, మా బేబీ. ఇంట్లో చుట్టాలు, మా వదిన వాళ్ళు, అన్నయ్య వాళ్ళు, మమ్మీ డాడీ, చిన్న మామయ్య, చుట్టాలు, మా మరదలు, మా చెల్లెలు అందరు వచ్చారు. మా అన్నయ్య, మా మరిది అందరు వచ్చారు. ఇంటి వరకే, అంటే ఎక్కువ బయట సెకండ్ బర్త్డే కదా, ఎక్కువ బయట చెప్పకుండా ఇంటి దగ్గరలో ఎవరు ఉన్నారో వాళ్ళందరూ పిలిపించుకొని ఉన్నట్టు. నేను మా అత్తమ్మ బొట్టు పెట్టి మంచిగా రెడీగా ఉంది, అందరికీ బొట్టు పెట్టేసి ఇక బర్త్డే సెలబ్రేషన్ చేద్దామని. ఐస్ క్రీమ్ కేక్స్ ఎలా ఉన్నాయి చెప్పండి, బాగానే ఉన్నాయి కదా. చిన్న బొట్టు పెట్టు పెద్దమ్మ అత్తమ్మ అంటే పెద్ద బొట్టు పెట్టేస్తుంది నాకు. చిన్నగా బాగానే పెట్టింది, అంటే జనరల్గా మీద పెడతాను కదా. తను మా కోడలు, 2 కోడల్స్, మా వదిన, మా అల్లుడు, మా వీరుబాయ్. బర్త్డే బాయ్కి 10 ఫోన్లు వస్తూనే ఉంటాయి. మనీది అయితే ఎప్పుడెప్పుడు కేక్ దిద్దామనే ప్లాన్లు ఉంది, కానీ నేను ఎక్కువ కేక్ ఇయ్య కదా పిల్లలకి. అంటే ఐస్ క్రీమ్ కేక్ అయినా కానీ సమ్వాట్ లిమిటెడ్లో ఇస్తాను అన్నట్టు, ఎక్కువ నేను ఇయ్య. అంటే వాళ్ళకి దగ్గులు సర్దీలు ఉంటే ప్రాబ్లం కదా అని చెప్పి అట్లా అయిపోతుంది మా ఇంట్లో. ఎంతసేపు మాట్లాడుతావు బేబీ ఫోన్ అని చెప్తున్నాను, వింటలేడు. కేక్ కటింగ్కి రెడీ మా అత్తమ్మ, మామయ్య, మేమంతా. బర్త్డే వాళ్ళది కదా, వాళ్ళిద్దరు కేక్ కట్ చేసుకుంటారు, మనం ఎందుకంటే కూడా సరే అందరు కలిసి నిలబడి కేక్ కట్ చేపిస్తున్నాను. నేను అప్పటికి అన్నాను బయటికి సైడ్కి వచ్చి నిలబడతాను, మీరు 2 కేక్ కట్ చేయండి అని చెప్పి. మా అత్తమ్మ మామయ్య మంచి ఆశీర్వాదం ఇస్తున్నారు. మా మామయ్యకి తెలియదు అన్నట్టు ఆయన బర్త్డే అంటే మర్చిపోయిండు మా మామయ్య, అందుకోసమే చెప్తున్నాను. మామయ్య ఈరోజు మీ కొడుకు బర్త్డే కూడా అని చెప్పి నేను చెప్పాను. హ్యాపీ బర్త్డే బేబీ, హ్యాపీ బర్త్డే నిధి, హ్యాపీ బర్త్డే బేబీ నిధి. మా తన్నుది అయితే రెడీగా ఉంది కేక్ కటింగ్ చేయడానికి. నేను జరిగేసాను, ఎందుకంటే కేక్ కటింగ్ వాళ్ళది కదా, కేక్ వాళ్ళు కట్ చేయాలని చెప్పి నేను జరిగేసాను. మా చిన్న పాప మా వీరు కోతి పనులు చేయడానికి నంబర్ 1 ఎట్టుపోయినా. హ్యాపీ బర్త్డే నిధి, తనే కేక్ కట్ చేస్తా అని ఏడుపు నిధిది. హ్యాపీ బర్త్డే నిధి, హ్యాపీ బర్త్డే బేబీ, హ్యాపీ బర్త్డే మై బేబీ. జనరల్గా నా డెలివరీ డేట్ ఒకటే అనుకుంటే నేను తన బర్త్డే రోజే నేను సి సెక్షన్ చేసుకున్నాను అన్నట్టు. అంటే పాప బర్త్డే, ఫాదర్ బర్త్డే ఒకటే రోజు ఉండాలని చెప్పి
పార్టీ ఉంటే ఇంట్లో ఒకటే దగ్గర పార్టీ ఉండాలి కానీ బయట ఏడి పోద్దని చెప్పి కావాలని ఆపరేషన్ చేయించుకున్నాను ఆ రోజే. అప్పటికి 39 వీక్స్ నడుస్తుండే నాకు చిన్న పాప కడుపులో ఉన్నప్పుడు. ఇదంతా మా గ్యాంగ్, పిల్లల గ్యాంగ్, పెద్దల గ్యాంగ్ అంతా. అందుకు తను అంటే నా బర్త్డే రోజు కావాలని చేయించావు, నీ చిన్న బిడ్డని కన్నావు. వీరు బర్త్డేకేమో మా బేబీ బెస్ట్ ఫ్రెండ్ బర్త్డే ఆ రోజు జూలై 8కి. తన బర్త్డేకి వీరు పుట్టిండు, మా బేబీ బర్త్డేకి నిధి పుట్టింది అన్నట్టు. అందుకోసమే తనకు బయట పోయి ఛాన్స్ లేదు అని చెప్పి ఇంట్లోనే సెలబ్రేషన్. కానీ నెక్స్ట్ డే కంపల్సరీ బర్త్డే సెలబ్రేషన్ చేసుకుంటాడు. మా మమ్మీ డాడీ వచ్చారు, గిఫ్ట్ తీసుకొని వచ్చారు, మ్యాక్స్లో షాపింగ్ చేసి వచ్చారు. మా మమ్మీ మా డాడీ బాగున్నారు కదా, హ్యాపీ. మా మమ్మీ డాడీ చూడంగానే మా మేడం నాని నాని అనుకుంటా. మా ఆడపడుచు పిల్లలు, మల్లుడు గారు లేరు, మల్లుడు గారు హాస్టల్లో ఉంటాడు కదా. మా ఆడపడుచుకి జనరల్ స్టోర్ కమ్ కిరాణా షాప్ ఉంది. మంచి డ్రెస్ తీసుకొచ్చింది ఇద్దరు పిల్లలకు, నిధికి సాయి తన్వికి. ఇక్కడే జదర్గుట్టలో ఆరాధ్య కిరాణా జనరల్ స్టోర్, ఆరాధ్య కిరాణా. మంచి 2 లెహంగాలు తీసుకొచ్చింది. మా నిధి గురించి ఒక చిన్న బొమ్మ తీసుకొచ్చింది. అది ఒక్క రోజులోనే ఎరిగిపోతుంది దీది అంటే కూడా వినలేదు, ఇస్తుంది. ఒక్క రోజులో డ్యామేజ్ అయిపోయింది అది. నెక్స్ట్ డే అయిపోయింది ఇక, దానికి ఏలికత్తం దుకాణం బంద్ చేసేసారు అంతా. చాలా మంచి డ్రెస్సెస్. మా అత్తమ్మ రెడీగా ఉంది 5,000 ఇయ్యనీకి. అంటే ఒక్కొక్క బర్త్డేకి 5,000 అదేమంటారు అంటే సాంప్రదాయం ఉంది, అది దాని ప్రకారం ఇచ్చారు అన్నట్టు. నిధికి ఇచ్చారు, వీరుకి ఇచ్చారు, సాయి తన్వికి కూడా ఇచ్చారు. మా అందరి పిల్లలకి ఇచ్చేస్తుంది మా అత్తమ్మ. పాత జమాల కాయిన్స్ అదంతా మంచిగా ఆడుకుంటుంది పైసలు తీసుకొని మా మేడం. నాకైతే గడబడిలో ఉంది మొత్తం, ఇల్లంతా గడబడే. అందుకోసం ఫుడ్ కూడా బయటకు వెళ్ళి అంటే హోమ్ మేడ్ ఫుడ్ అన్నట్టు నేను తెప్పించింది ఈసారి. ఎంత ఇష్టం మా మేడంకి, చాలా ఇష్టం నిధికి. తను మా మరిది, మా చెల్లెలు, మా అన్న వదిన వాళ్ళు కూడా ఇక్కడే ఉంటారు దగ్గరలోనే. అందుకోసం వాళ్ళు పిల్లలు, మా చెల్లెలు కూడా పిలిచాను కానీ మా చెల్లెలు వాళ్ళు ఎవరు రాలేరు హైదరాబాద్ నుంచి. అట్లా పిల్లల గిఫ్ట్లు అంటే ఎంత ఎక్సైట్మెంట్ కదా, పట్టుకొని నిలబడతారు. ఇవి ఇంకో పిల్లల గ్యాంగ్, మా చిన్నత్త వాళ్ళు. నానితోని బాగానే ఫోటోలు దిగుతుంది కదా. మా బేబీ మామయ్య తను, మా చిన్న తమ్ముడు. మా అత్త, మా సిస్టర్స్ అండ్ బ్రదర్. ఆ చిన్న మరిది తను, చిన్న చెల్లెలు. అంతా రెడీ, గుంపులో గోవిందా ఉన్నారు అంతా. మా అన్నయ్య వాడు ఫుడ్ రెడీగా ఉంది. జొన్న బయటికి వెళ్ళి తెప్పించి హోమ్ మేడ్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, చికెన్ 65 ఎగ్. మా బేబీ బాటిల్ కానీ పోతుడు మా డాడీకి, రెడ్ లేబుల్. మా బర్త్డే ఎలా ఉంది కామెంట్స్లో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, యూట్యూబ్ ఛానల్ మాన్సా అండ్ సాయి తన్వి. థ్యాంక్ యూ గాయస్.